జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి బప్ప. తిరుపతి నగరంలో వినాయక చవితి పండుగ మరియు సామూహిక వినాయక నిమజ్జన మహోత్సవాన్ని దేశంలోని ప్రధానమైనటువంటి నగరాలు ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు ధీటుగా అంగరంగ వైభవంగా ప్రశాంతమైన ఆధ్యాత్మిక చింతనతో నిర్వహించాలనేటువంటి సంకల్పంతో గడచిన 2 దశాబ్దాలుగా తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ అందరినీ కలుపుకొని కృషి చేస్తూ ముందుకెళ్తుంది. ఈ ఏడాది 24వ సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా ఆధ్యాత్మిక నగరంలో ఉండాల్సినటువంటి భక్తి పాటలతో కూడుకున్నటువంటి జై గణేశ నినాదాలతో కూడుకున్నటువంటి పండుగను ప్రారంభించుకోవడము, ప్రధానంగా 5వ రోజు ఆగస్టు 30 ఆదివారం నగరంలో ఏర్పాటు కాబడ్డటువంటి 800 కంటే ఎక్కువ మండపాలన్నీ కూడా 5 మార్గాల గుండా ఊరేగింపుగా బయలుదేరి లీలామహాల్ చేరుకుని అటు తర్వాత ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసేటువంటి స్వాగత వేదిక వద్ద హారతులు అందుకొని వినాయక సాగర్లో ప్రశాంతంగా నిమజ్జనం చేసుకొని అందరూ ఇల్లు చేరే విధంగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు నగరపాలక సంస్థ, తిరుమల తిరుపతి దేవస్థానంలో తుడా, ముఖ్యంగా పోలీసు శాఖ, ఏపీఎస్పీ డీసీఎల్ వీళ్ళందరి యొక్క సహకారంతో రానున్నటువంటి సుమారు 20,000 మంది భక్తులు రేపు వినాయక సాగర్కి చేరుకునేటువంటి అంచనా ఉంది. వీళ్ళందరికీ అన్ని రకాల సదుపాయాలు అంటే స్వామివారి యొక్క నిమజ్జన మహోత్సవాన్ని తిలకించేందుకు అవసరమైన ప్రత్యేకమైన గ్యాలరీలు కావచ్చు, పగలును మైమెరపించేటువంటి విద్యుత్ దీప అలంకరణ కావచ్చు, టీటీడీ సహకారంతో తెప్పలు కావచ్చు, అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా పెద్ద విగ్రహాలను కూడా చెరువులో నిమజ్జనం చేయడానికి అవసరమైనటువంటి తెప్పలు కావచ్చు, భారీ ఎత్తు బరువు కలిగిన విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అవసరమైన భారీ 5 క్రేన్లను ఏర్పాటు చేయడం కావచ్చు, అదేవిధంగా మురికి నీటిని శుభ్రం చేయడం కావచ్చు, తాగునీటి సౌకర్యం కల్పించడం కావచ్చు, ఇలా మౌలిక సదుపాయాలన్నీ కూడా పూర్తి కావడం జరిగింది. ఈరోజు మండప నిర్వాహకులందరికీ రేపు జరిగే సామూహిక నిమజ్జన మహోత్సవం రూట్లపైన, సమయ సారిణిపైన అవగాహన కల్పించేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి ద్విచక్ర వాహన ర్యాలీ ద్వారా అన్ని మండపాలను కలిసి రూట్ మ్యాప్ను అందరికీ ఇవ్వడము, గణపతి ధ్వజాలను కూడా ఇవ్వడం జరిగింది. గణపతి ధ్వజాలను ఊరేగింపులో తీసుకురావాలనేటువంటి పిలుపును కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇది కేవలం కొంతమంది యువకులకు చెందినటువంటి పండుగ కాదు, కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఈ పండుగలో భాగస్వామ్యులు కావాలి, మండపాల దగ్గర పెద్దలు ఎక్కువగా కనిపించాలనేటువంటి సంకల్పంతో మేము అందరికీ అవగాహన కల్పిస్తున్నాము. నగరంలో ఇప్పటికే అందరూ కూడా అన్ని రకాల పార్టీల వారు కావచ్చు, అధికారులు కావచ్చు, పూర్తి స్థాయిలో మాకు సహకారం అందిస్తున్నారు. ఇదే రకమైన సహకారంతో రేపు ప్రశాంతంగా వీలైనంత తొందరగా అంటే రాత్రి 12 లోపు నిమజ్జనం పూర్తి చేసేలా ప్రయత్నాలు అయితే చేస్తున్నాము. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో నిత్య కళ్యాణం పచ్చతోరణం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు రాబోతున్నాయి. అంతకుముందే తిరుపతిలో ఒక పండుగ వాతావరణంలో తిరుపతి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో రేపు ఏదైతే కమిటీ సూచనలు ఇచ్చిందో తూచా తప్పకుండా మండప నిర్వాహకులంతా కూడా రూట్ మ్యాప్ ప్రకారం సమయానికి వినాయక సాగర్ చేరుకొని నిమజ్జనం అంతా కూడా కుటుంబ సభ్యుల మధ్య అందరూ కూడా అక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి తోపులాటలు, అపశృతులు జరగకుండా చిన్నపిల్లలతో ట్రాక్టర్ల పైన విగ్రహాలు తీసుకొచ్చే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. చిన్నపిల్లల్ని వినాయక సాగర్ వద్దకు తీసుకురాకండి. అదేవిధంగా ఏదైతే ఊరేగింపు ఉంటుందో ఆ ఊరేగింపులో మద్యం సేవించకుండా, టపాకాయలు కాల్చకుండా, భక్తి ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి పాటలతో తిరుపతిలో ఉండే ప్రజలందరూ కూడా వినాయక సాగర్కి చేరుకోవాలని చెప్పని ఇది మనందరి పండుగ. ఈరోజు అన్ని రాష్ట్రాలతో ధీటుగా తిరుపతిలో కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామంటే దానికి తిరుపతి తిరుమల దేవస్థానంతో సహా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో కన్వీనర్ గారి ఆధ్వర్యంలో ప్రతినిత్యం కూడా 24 గంటలు ఇక్కడ అనేక కష్టాలకు వచ్చి అక్కడ వినాయక సాగర్ వద్ద కానీ ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేసుకొని ఈరోజు వినాయక నిమజ్జనాన్ని విజయవంతం చేయాలని చెప్పి కృషి చేశారు. కాబట్టి వాళ్ళకి సంపూర్ణ సహకారం అందించాలని చెప్పని పోలీసు సూచనలు తూచా తప్పకుండా, ఎందుకంటే పోలీసులు కానీ నగరపాలక సంస్థ అధికారులు కానీ అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. వాళ్ళు ఏదైతే మైక్ ద్వారా కమిటీ సభ్యులు అనౌన్స్ చేస్తారో దాని ప్రకారం ఒక వరుస క్రమంలో
మన పండుగ మన తిరుపతి వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ పండుగని మనమంతా కలిసి విజయవంతం చేసుకుంటామని చెప్పని తెలియజేసుకుంటూ అందరినీ కూడా ఈ పండుగలో ఏదైతే వినాయక సాగర్ వద్ద ప్రతి ఒక్కరు కూడా నగరంలో ఉండే ప్రజలంతా కూడా పెద్దలంతా కూడా పిల్లలంతా కూడా పెద్దల సంరక్షణలో వినాయక సాగర్కి రావాలని చెప్పని ఈ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఎటువంటి అపశృతులు జరగకుండా వాళ్ళ సంరక్షణలో తిలకించాలని చెప్పని కమిటీ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నామండి. స్టార్ట్. ఏదైతే 27వ తేదీ వినాయక చవితి జరిగిందో దానికి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ తరఫున అన్ని శాఖల సమన్వయంతో సహకారంతో వినాయక చవితి వేడుకల్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ అధికారులు ఈ మైక్ సెట్స్ కానీ డీజేలు కానీ వీటి విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ కానీ అశ్లీల నృత్యాలు కానీ అసభ్యకరమైన పాటలు కానీ లేకుండా పోలీసులందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మేము ఇప్పటి వరకు జరిగిన అన్ని కార్యక్రమాలకి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్క శాఖ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఈ సంవత్సరం ప్రభుత్వం వారు ఏదైతే మైక్ సెట్కి మండప నిర్వాహకులు డబ్బులు కడతా ఉన్నారో దాన్ని కానీ అలాగే కరెంట్ కనెక్షన్కి డబ్బులు కట్టి తీసుకుంటా ఉన్నారో అవన్నీ కూడా ప్రభుత్వం ఈసారి దాన్ని ఉచితంగానే మండప నిర్వాహకులకు ఇవ్వడం నిజంగా మా కమిటీ ఇది చాలా సంతోషకర విషయం అని చెప్పి కూడా మేము నిజంగా గర్విస్తున్నాం.